హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే మా ఊర్లో ఉన్న చెరువులకైతే మేకలు మేపటానికి వచ్చినాము. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మేత ఉన్నది. ఇక చూసుకోండి ఎట్లుందో. ఇప్పుడే ఒక 10 మినిట్స్ అవుతుంది మేకలు ఇప్పి తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ తోలినాం. అవి కూడా మంచిగా ఒక ఇబ్బంది అనేది పెట్టకుండా డైరెక్ట్ వచ్చినాయి, ఇక్కడ మేస్తున్నాయి అనమాట. ఇప్పుడు వాటి కడప నిండా మేపినాక ఎందుకు ఇబ్బంది పెడతాయి. ఏంటంటే మేము ఇన్ని రోజుల కాంచెల్లి ఇక్కడ మేత ఉంటుందని మేము చూడకుండా సంకన పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగిందనే సాత్రం ఉంటుంది తెలుసా మీకు. అట్లా అయిపోయింది ఈ చెర్ల. మా ఊరు పక్కనే ఇంత మేత పెట్టుకొని మేము ఎక్కడెక్కడికో పోయి మేపాం. చాలా దూరం, ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ పోయి అక్కడ పోయి మేపినాం. ఇక్కడ ఇదంతా ఉందని అలాగా. మొన్న ఏమైందంటే వాన పడితే 4 గంటలకే ఇటు వచ్చేసినాం అనమాట చెరువు కట్టెక్కి చూస్తే ఇక్కడ ఇంత మేత ఉంది. నీ అమ్మ గింత మేతోలు పెట్టుకొని అక్కడక్కడ తినామని ఆ తర్వాత అనుకున్నాం. ఇది సంగతి, ఇట్లుంటుంది మనతో. ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు మనవి తప్ప వేరేటోళ్ళు అయితే ఎవరి మేలేలే. అందరి మేస్తే ఈ మాత్రం ఉండకపోతుండే, ఎవరి మేలే కాబట్టి ఇంత ఉంది. చెరువు అదిగో కట్ట. సో మీ అందరైతే మీ ఊరు చెరువులో మాత్రం మేత మేపుతున్నారో లేదో కామెంట్ చేయరు. మన వీడియో అయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయరు. మీ విలేజ్ నేమ్ అండ్ డిస్టిక్ నేమ్. ఎంతమంది మా విలేజ్ సైడ్ నుంచి చూస్తారో చూద్దాం. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మంచి కంటెంట్ అయితే నెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కదా, చాలా వీడియోస్ తీస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మంచి కంటెంట్ వస్తుంది, అన్ని గ్రీనరీ లొకేషన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసిన అనమాట. అప్పుడు అలా చెరలో మేపిన కదా గదంతా మేత. అప్పుడు ఏం చేసినాయంటే ఒక ½ అన్ అవర్ కూడా మేయలేదల్లా. కుక్కలు తొక్కినట్టు తొక్కుంటూ ఎట్లా పడితే అట్లా తొక్కుంటూ పోతే నాకే చిరాకులేసి ఈ మడికట్లలో కొట్టినాయి. ఇప్పుడు చల్లగా ఉంది. ఇంక ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ తోలితే ఇక కడుపు నిండా తింటాయి అని అనుకుంటాను. ఇక ఏం చేస్తావు చూడాలి. మళ్ళీ అలాగే పోవాలి. ఇక అలా పోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేసుకున్నాం. ఫైనల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. చూసుకోండి, పొద్దుగాల మనం ఎక్కడైతే మేపినామో అక్కడికి వచ్చినాం. అప్పుడు తినమంటే తినలేదు, కానీ ఇప్పుడు ముద్దెండ పెట్టుకొస్తా తింటానే. సారీ ఫ్రెండ్స్, బూతులు మాట్లాడకూడదని అనుకున్నా కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తానే. ఈ గడ్డి అంతా తుంగ గడ్డి, చెర్లు అంతా ఇదే మొత్తది. దిస్ స్పెషల్ ఎట్లా మెత్తని చూడు. ఇప్పుడు వాన మబ్బు కూడా చేస్తుంది, చూసుకోండి ఎట్లుందో. రోజు ఇట్లా కడప నిండా దొరికితే అదే 10,000. ఇట్లా మేకలకైతే ఇంత కడప నిండా మేత దొరికితే మాకు కూడా రిస్క్ తప్పుద్ది. కొంచెం వాటి కడప నిండా తింటే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ముద్దెండిందంటే చిచ్చి పాపం వాటికి కూడా కడుపు నిండపోతే మేము కూడా కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. పాపం వాటికి కడుపు నింపలేమే అని. మీ ఊళ్ళో ఇట్లాంటి తీగ ఉంటే మాత్రం దాన్ని ఏమని పిలుతారో చెప్పుర్రి. మా సైడ్ అయితే అడవి సపోటా తీగనైతే మేము పిలుతాం. ఇగో ఈ చెట్టు పేరు వచ్చేసి అయితే పులిశేరు చెట్టు. ఈ చెట్టు అందరికి తెలిసిన విషయమే. సరికర్తుమ్మ అన్నీ ఆ తుప్ప మీదకి మేస్తాను చూడు. ఇప్పుడు వాటి కిందంతా సరికర్తుమ్మే ఉంటుంది. అంతా కంప మీద అట్లా తీగ వారింది అన్నట్టు. అబ్బా ఎట్లుంది మన డ్యూటీ. ఇంకా వానకాలం స్టార్ట్ అయింది కదా, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఈ నిర్ణయాలు ఇప్పుడు వరకు ఎప్పుడు చక్కగా వాన పడలేదు, కానీ మేకలు కడిగినప్పుడు ఈ సీజన్లో ఇక నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ 10 days 15 daysలో గట్టిగానే అరుచుకుంటాయి వానలు. మినిమం ఒక 4-5 days కొడితే లేకపోతేనేమో పోతే అటే పోతుంది. ఇక మా చెరువు నిండలేదు. చెరువు నిండితే ఇక్కడికి వచ్చే ఆప్షనే ఉండదు అసలుకి. ఇంకా చెరువు నిండలేదు కాబట్టి ఇప్పుడు మేపుతాను. ఇక చెరువు నిండితే మన రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్ సైడే మేపాలి. నెక్స్ట్ ఏంటంటే మా సైడ్ కంచెలు ఉండవు, ఏముండవు. అన్నీ కంచెలన్నీ బీకేసి పొలాలు చేన్లు చేసిరు అన్నమాట. ఒక 10 years బ్యాక్ 8 years బ్యాక్ అన్ని కంచెలు ఉంటుండే. ఆ కంచెలన్నీ తీసేసి చిలకలు పొలాలు చేసిరు అట్లా. ఇక రోడ్ సైడ్ అన్నా మేపుదామంటే ఇప్పుడు ఆ రోడ్స్ మా ఊరికి 3 sides రోడ్స్ ఉంటాయి. ఆ 3 sides అన్నీ హైవే అవుతుంది. ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉంటుండే,
ఆ సింగిల్ రోడ్ కాస్త డబల్ రోడ్ అవుతుంది. అంతా ఏమంటారు దాన్ని ఏమంటే పుట్టిన గడ్డి కూడా తినకుండా అంతా కింది మట్ట అంతా తోడి మీద పోసి కాంకరేసి రోడ్డు పోసే ప్రాసెసింగ్ ఉంది అది. సో ఎటువైనా ఈ సంవత్సరం మాకు చాలా రిస్కే ఉంది. అందుకే ఒక 8-9 మేకపోతు పిల్లలు ఉన్నాయి, వాటిని అమ్మేస్తే రిస్క్ తప్పిద్దని ప్లాన్ చేస్తాను. కానీ వాటికి కూడా ఇప్పుడు బాగా రేట్ లేదు. సో థింక్ చేయాలి ఇక ఏం చేయాలని చెప్పేసి. ఇట్లుంటుంది మన మేకల కాడ పోతాడు ఇట ఎండ సర్రని వెళ్ళింది. ఇంకా ఆడ మస్తు ఎండ కొడతామని చెప్పేసి నీడకు వచ్చేసిన. చూడు ఎంత గడ్డి తింటుందో. ఇది అన్నమాట మన వీడియో. సో ఏంటంటే మేకల కాడ పోయి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే బాగా అనిపిస్తుంది. విలేజ్ లొకేషన్స్ మంచిగా అందరు మన వాళ్ళందరూ కలుస్తారు, మాట్లాడుకుంటా కాసేపు ఫోన్ చూసుకుంటా ఇట్లా మేకల కాడ చాలా ఎంజాయ్ ఉంటుంది. ఎంజాయ్ ఎంత ఉంటుందో కష్టం అంత ఉంటుంది. ఇట్లా ఎట్లా చేసినా చూడు రాడ తీయ తుక్కు కింద తొక్కి సగం వేసినాయి. అట్లా ఉంటుంది వాటితో. బిఫోర్ ఆఫ్టర్ అని పెడితే అసలు గుర్తుపట్టకుండా అట్లా మేసినాయి. అక్కడ ఎండ కొడుతున్నా నీడకొచ్చి మెత్తానే. వెరీ ఫన్నీ యార్. సాయంత్రం వేళ చూడు ఎట్లా మెత్తానేయో. అప్పటి నుంచి మేర్రే అంటే అసలే మేళ కుక్కలు తిరిగినాయి. ఇప్పుడు మిస్లకుంటా మెత్తానే. ఇది స్ట్రాటజీ. కుక్కలు ఇప్పినట్టు ఉరికినప్పుడేమో పొలాలలో మేపాలి, ఈవినింగ్ అయినాక తీసుకొచ్చి చెర్ల తోలాలి. సో ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో అయితే ఇంత. ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.